హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఫర్ యూ. ఫ్రెండ్స్, టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మీకు ఇన్ టైంలో మన ఛానల్ ద్వారా అందజేస్తూనే ఉన్నాం. అండ్ ఎస్పెషల్లీ టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల్ని ఎస్జిటి ఎస్జే రెండింటికి సంబంధించి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని మన ఛానల్లో ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఈ విషయం మీకు ఆల్రెడీ తెలిసిందే. సో ప్రస్తుతం సైకాలజీకి సంబంధించినటువంటి క్లాసెస్ రన్నింగ్లో ఉన్నాయి, ఇంగ్లీష్కి సంబంధించినటువంటి క్లాసెస్ రన్నింగ్లో ఉన్నాయి, అదేవిధంగా మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా రన్నింగ్లో ఉన్నాయి. సో మరో గుడ్ న్యూస్ ఏంటంటే విత్ ఇన్ 1 వీక్ తెలుగుకు సంబంధించినటువంటి క్లాసెస్ కూడా మీకు అందుబాటులోకి రాబోతున్నాయి. తెలుగు గ్రామర్కి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా మీకు అందుబాటులో రాబోతూ ఉన్నాయి. సో విత్ ఇన్ ఫ్యూ డేస్ అండ్ ఆఫ్టర్ ఈవీఎస్ కూడా మీకు అందుబాటులోకి తీసుకొని వస్తాం. సో కంప్లీట్గా మీరు టెట్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు మన వీడియోలని ఫాలో అయితే మీకు కంపల్సరీగా ఉంటుంది. సో ఈ ట్రిక్కులు ఆ ట్రిక్కులు అంటూ మరి కొన్నిటిని మాత్రమే బేస్ చేసుకొని సింపుల్ వీడియోలు చేసి మేము మీ ముందుకు తీసుకురావట్లేదండి. ఈ కంప్లీట్ సిలబస్ని, అంటే బేసిక్ సిలబస్ నుంచి కంప్లీట్ లెవెల్ ఆఫ్ హై లెవెల్ సిలబస్ వరకు కూడా ఏ టాపిక్స్ కంప్లీట్గా మీరు ఒకవేళ ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్కి వెళితే మీరు ఏ కోచింగ్ అయితే నేర్చుకుంటారో, కోచింగ్లో ఏవైతే మీకు చెప్తారో అవన్నీ కూడా మరి మన ఛానల్ ద్వారా సో ప్రతి ఒక్క డీటెయిల్డ్గా మీకు వాటన్నిటిని కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో టిప్స్ అండ్ ట్రిక్స్ దాని గురించి కూడా మేము ముందు రోజులు అందుబాటులో తెస్తాం కానివ్వండి. అది కంప్లీట్ మీకు సిలబస్ అనేది అవగాహన లేకపోతే మరి ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ని కేవలం ఫాలో అయితే ఎగ్జామ్లో మరి గెయిన్ కావడం కష్టం అండి. కాబట్టి మన ఛానల్లో కండక్ట్ అవుతున్నటువంటి ప్రతి ఒక్క క్లాస్ని కూడా మీరు మిస్ కాకుండా చూడాలి. సబ్స్క్రైబర్స్ ఉంటున్నారు, అయితే వ్యూస్ తక్కువగా ఉంటున్నాయి అంటే దాని అర్థం ఏంటంటే సో రిమైనింగ్ న్యూస్లకు సంబంధించి ఇంట్రెస్ట్ చూపిస్తున్నటువంటి క్యాండిడేట్స్ మరి స్టడీకి సంబంధించి అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనేటువంటి విషయం అర్థమవుతుంది. సో అది అంత మంచిది కాదని నేను అనుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. సో ఎనీవే, మీకున్నటువంటి అవకాశాలను బట్టి మన ఛానల్లో ఉన్నటువంటి క్లాసెస్ని మీరు ఫాలో అవ్వండి. మీకు చాలా యూస్ఫుల్గా అండ్ చాలా ఇన్ఫర్మేటివ్గా అండ్ పక్కా వాటిలో నుంచి మాత్రమే బిట్లు వచ్చే విధంగా సిలబస్ని మేము ప్రిపేర్ చేస్తూ ఉన్నాం. ఓల్డ్ అండ్ న్యూ టెక్స్ట్ బుక్స్ రెండింటిని కూడా కంబైన్ చేసుకొని సో ఈరోజు కూడా మరి ఇంగ్లీష్ క్లాస్లో మరి ఒక లెసన్ని నేర్చుకోవడానికి మరి మేము రావటం జరిగింది. సో ప్రీవియస్గా మనం ఇంగ్లీషు స్టార్ట్ చేసినప్పటి నుంచి మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్, భాషా భాగముల గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. సో ఎస్పెషల్లీ తెలుగు మీడియం క్యాండిడేట్స్ని దృష్టిలో పెట్టుకొని కంప్లీట్గా తెలుగులోనే ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ సో ఇంగ్లీష్ గ్రామర్ని మరి వారికి అర్థమయ్యే విధంగా మేము చెప్తూనే ఉన్నాం అని మేము భావిస్తూ ఉన్నాం. సో ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనం ఇప్పటివరకు కూడా మరి దాదాపు 7-8 క్లాసెస్ మనం కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు మరి మనం నేర్చుకోబోతున్నటువంటి మరొక లెసన్ ఏంటంటే ప్రిపోజిషన్స్ గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ప్రిపోజిషన్స్, సో విభక్తి ప్రత్యయము ప్రిపోజిషన్స్ గురించి మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. సో కంప్లీట్ అండ్ ఫుల్ డీటెయిల్స్ ఉన్నటువంటి క్లాస్లోనికి మనం మరి ఆ లెసన్ చూడబోయే ముందుగా వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనేటువంటి ఆప్షన్ సెట్ చేసి పెట్టుకోండి బెల్ ఐకాన్లో. సో అంత మాత్రమే కాదు, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీరు ఎంత లైక్ చేస్తే, ఎంత షేర్ చేస్తే ఫీజులు కట్టి కోచింగ్ తీసుకునేటువంటి అభ్యర్థుల వద్దకి మా వీడియో చేరుకుంటుంది. ఛానల్ యొక్క ఎస్పెషల్లీ ఓన్లీ అప్డేట్స్ మాత్రమే ఇవ్వకుండా క్లాసెస్ గురించి కూడా మేము ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే సో వీ ఆల్సో సఫర్డ్ ఇన్ సమ్ వేస్. మాకు కూడా ఫీజులు కట్టేందుకు డబ్బులు లేక ఎన్నో ఇబ్బందులు పడి మరి మేము ఆ ఇబ్బందుల్ని క్రాస్ చేసినటువంటి సందర్భాలు మా జీవితంలో కొన్ని ఉదాహరణలు మాకు ఉన్నాయి. సో అటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి అభ్యర్థుల యొక్క కామెంట్లు చూస్తున్నప్పుడు సో కొంత మేము రిలైజ్ అయ్యి సో అటువంటి వారికి మరి ఖచ్చితంగా మనం ఏదో ఒక హెల్ప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మన ఛానల్ని మరి ఆ మోటివ్ తోటి మరి ఈ ఆన్లైన్ క్లాసెస్ అని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో కంపల్సరీ మీరు లైక్ అండ్ వీడియో చేస్తే మా మోటివ్ అనేది చేరవలసినటువంటి వారందరి దగ్గర కూడా చేరేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం ద్వారా మాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నటువంటి వారు అవుతారు. ఎస్పెషల్లీ మీలాగా ఉన్న కొంతమంది ఆస్పిరెంట్స్కి, అభ్యర్థులకి మరి మీరు పరోక్షంగా సహాయపడినటువంటి వారు అవుతారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ అస్. ఓకే, సో ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి లెసన్ ఏంటంటే ప్రిపోజిషన్స్. పార్ట్ ఆఫ్ స్పీచ్లో మనం నేర్చుకోబోతున్నటువంటి 6వ పార్ట్ ఆఫ్ స్పీచ్
ప్రిపోజిషన్స్. దీనికి ముందు 5 పార్ట్ ఆఫ్ స్పీచెస్ గురించి మనం నేర్చుకున్నాం. సో ఈరోజు ప్రిపోజిషన్ గురించి మనం నేర్చుకోబోతూ ఉన్నాం. విభక్తి ప్రత్యయము. సో ప్రిపోజిషన్ అనేటువంటి మాటను మనం గమనించినట్లయితే ప్రీ ప్లస్ పొజిషన్, ప్రీ ప్లస్ పొజిషన్. ప్రీ అంటే అర్థం ఏంటంటే ముందుగా, ఈ దేనికైనా ముందు ప్రీ అనేటువంటి అర్థం వస్తుంది. అయితే పొజిషన్ అనేటువంటి అర్థం దేన్ని సూచిస్తుంది? పొజిషన్ అంటే ఒక స్థానాన్ని సూచిస్తుంది అనమాట, ఒక స్థితిని సూచిస్తుంది. సో ప్రీ పొజిషన్ అంటే ముందు స్థానము అని అర్థం. మన తెలుగులో క్లియర్గా అర్థం కావాలంటే, అయితే ఇంగ్లీష్ సెంటెన్స్లో మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే, ఈ ప్రిపోజిషన్ యొక్క పర్పస్ ఎందుకు, అసలు ఈ ప్రిపోజిషన్ ఎందుకు వచ్చింది, ఎందుకు మనం దాన్ని ఉపయోగిస్తాం అనే దాని గురించి కనుక మనం ఒక డెఫినేషన్ ఫామ్లో మనం ఆలోచన చేసుకున్నట్లయితే, ఈ ప్రీ పొజిషన్ ముందు స్థానం అంటే దాని అర్థం ఏంటంటే, ఒక వాక్యాన్ని మనం తీసుకున్నట్లయితే ఆ వాక్యంలో మనం సబ్జెక్టుగా కానీ ఆబ్జెక్ట్ కానీ లేదా నౌన్ కానీ ప్రొనౌన్గా కానీ మనం ఉపయోగించేటువంటి వాటికి, సో ఈ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ఆర్ నౌన్ ఆర్ ప్రొనౌన్ అనేవి హ్యూమన్ బీయింగ్స్ అనమాట. ఓకే, మీకు బాగా క్లియర్గా అర్థం కావాలి, ఒక హ్యూమన్ బీయింగ్స్ అనమాట. ఒక అర్థమైందా? సో ఆ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ఆర్ నౌన్ ఆర్ ప్రొనౌన్, సో వాటి గురించి మనం క్లియర్గా ఏదన్నా ఒక రిలేషన్ అంటే వాటి ముందుగా ఈ పదాలు ఉండి, అంటే ఆ ఏ పదాలను అయితే సబ్జెక్టు ఆబ్జెక్టు నౌన్ ప్రొనౌన్గా మనం సెంటెన్స్లో చూస్తున్నామో ఆ పదాలకు ముందు ఈ ప్రిపోజిషన్ అనేటువంటి ఈ పదము ఉండి, దాని యొక్క స్థానంలో, దాని ముందు స్థానంలో ఇది ఉండి, ఆ సబ్జెక్టు ఆబ్జెక్ట్ నౌన్ ఆర్ ప్రొనౌన్లకు ఆ వాక్యంలోని ఇతర భాగాలతో సంబంధాన్ని ఏర్పరిచేటువంటి మరి స్థితిని మనకు చూపించేది ఈ ప్రిపోజిషన్ అనమాట. సో మీకు అర్థం కావటం కోసం నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. డెఫినేషన్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో ఐ యామ్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, ఐ యామ్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. సో ఐ యామ్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. సో ఐ యామ్ నేను, ఓకే, స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. సో ఇక్కడ ప్రిపోజిషన్ ఏదంటే ఇన్, ఐ యామ్ స్పీకింగ్ ఇన్, ఇన్ అనేది ప్రిపోజిషన్ కింద వస్తుందండి. ఓకే, సో ఇక్కడ మరి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వచ్చేసి మనకి ఇంగ్లీష్, ఇది సబ్జెక్ట్ కదా, ఇది వెర్బు, ఇది సబ్జెక్టు, ఇది వెర్బు, ఇది ప్రిపోజిషను. ఓకే, ఇదేమో ఆబ్జెక్టు. సో ఈ ఆబ్జెక్ట్కి ముందు స్థానంలో ప్రిపోజిషన్ వచ్చింది. ఇక్కడ ఈ సెంటెన్స్లో మనం చూస్తే ముందు స్థానంలో వచ్చి ఇతర సెంటెన్స్ తోటి దీనికి లింక్ ఏర్పరుస్తుంది. సో ఏ విధంగా ఏర్పరుస్తుంది? ఐ యామ్ స్పీకింగ్, ఓకే, నేను మాట్లాడుతున్నాను, ఇది దాని అర్థం. ఐ యామ్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. సో ఆ ఇంగ్లీష్ని ఐ యామ్ స్పీకింగ్ తోటి రిలేటెడ్గా అటాచ్ చేస్తున్నటువంటి పదం ఏది ఇక్కడ? ఇన్, ఇంగ్లీషులో నేను మాట్లాడుతూ ఉన్నాను, నేను ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉన్నాను. సో ఇన్ అనేటువంటి పదం ఏం చేస్తుందంటే ఆ సెంటెన్స్లో ఇంగ్లీష్కి ముందు ఆ స్థానంలో అది కూర్చోవడం ద్వారా ఈ ఇన్ అనేటువంటి పదం ఇంగ్లీష్కి మిగిలినటువంటి సెంటెన్స్ తోటి రిలేషన్ని ఏర్పాటు చేస్తుంది. ఐ యామ్ స్పీకింగ్, నేను మాట్లాడుతున్నాను, ఇన్ ఇంగ్లీష్, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను. సో ఐ యామ్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉన్నాను. సో ఈ విధంగా ఆబ్జెక్ట్ ఆర్ ప్రొనౌన్ ఆర్ నౌన్ ఆర్ సబ్జెక్ట్ దేని ముందు అయితే అది వస్తుందో, సో ఆ వర్డ్ అంటే ఆ వర్డ్కి మిగిలినటువంటి సెంటెన్స్లో ఒక రిలేషన్ ఏర్పాటు చేస్తుందంట అన్నమాట. అర్థమైందా? సో ఒక రిలేషన్, ఒక సంబంధాన్ని ఏర్పరిచేటువంటి పదంగా ఈ ప్రిపోజిషన్ ఉంటుంది. సో అందుకే ఈ ప్రిపోజిషన్ని ప్రీ పొజిషన్ అన్నారు అనమాట. కాబట్టి ఒక దాని ముందు అది వచ్చి ఈ వాక్యాన్ని, ఈ పదానికి మిగిలిన వాటితో కూడా ఒక రిలేషన్ ఏర్పాటు చేస్తుంది. ఇది ఇండివిజువల్గా ఉండకుండా ఐ యామ్ స్పీకింగ్ ఇంగ్లీష్ అంటే అది ఫుల్ఫిల్గా ఉండదు. ఆ సెంటెన్స్ ఇంగ్లీష్ గ్రామటికల్ వ్యూలో అది ఫుల్ఫిల్నెస్గా ఉండదు, ఏదో మిస్టేక్ ఉన్నట్టు కనపడుతుంది. ఐ యామ్ స్పీకింగ్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ వచ్చి రాదా అన్నట్లుగా ఉంటుంది అనమాట. ముక్కలుగా మాట్లాడుతున్నాడు ఏంటి అనుకుంటారు. సో ఐ యామ్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ అంటే అర్థం ఏంటంటే ఇన్ ఇంగ్లీష్ అనేటువంటి అక్కడ ఐ యామ్ స్పీకింగ్ ఇంగ్లీష్ మధ్యలో ఇన్ ఇంగ్లీష్ అని పెట్టామనుకోండి, ఇంగ్లీష్లో ఇతను మాట్లాడుతూ ఉన్నాడు అనేటువంటి అర్థం అక్కడ వచ్చేస్తుంది. నేను మాట్లాడుతూ ఉన్నాను అనేటువంటి అర్థం వచ్చేస్తుంది. సో అప్పుడు ఈ ఇంగ్లీష్ అనేది ఇండివిజువల్గా కనుక ఉన్నట్లయితే మీనింగ్లెస్గా ఉంటుంది. ఎప్పుడైతే దానికి ముందు ఈ ప్రిపోజిషన్ అంటే ఇన్ అనేటువంటి ఫామ్ని మనం జత కూర్చామో అప్పుడు ఇది యువతలో ఉన్నటువంటి ఈ సెంటెన్స్ తోటి క్లియర్ అటాచ్మెంట్, క్లియర్ రిలేషన్, క్లియర్ సంబంధాన్ని అది ఏర్పరచుకునేదిగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా సహాయపడేందుకు ఈ ప్రిపోజిషన్స్ అనేటువంటి వాటిని మనం ఉపయోగిస్తాం అన్నమాట. సో ఆ ప్రిపోజిషన్స్కు
ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ని బట్టి మీకు కొంచెం క్లియర్గా అర్థమైంది అనుకుంటాను నేను డెఫినేషన్. సో అయితే ప్రిపోజిషన్స్ ఎన్ని రకాలు, సో ఒక్కో ప్రిపోజిషన్ ఏ విధంగా మనం మరి ఇంగ్లీష్లో మనం ఉపయోగిస్తాం, సో ఆ ప్రిపోజిషన్స్ ఎన్ని రకాలు అనేది సో మెనీ టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్ ఉన్నాయండి. అయితే వాటన్నిటిని కూడా మరి ఎక్స్ప్లెయిన్ వాటి గురించి జనరల్గా మీకు ఇంట్రడక్షన్ ఇచ్చేసరికి దాదాపు హాఫ్ అన్ అవర్ అయిపోతుంది. అందువల్ల నేను ఏం చేశానంటే సో 1 by 1 మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ సో ప్రిపోజిషన్స్ అన్నీ కంప్లీట్ చేయాలని చెప్పేసి నేను భావించాను. సో ఇక్కడ మీరు బోర్డు మీద చూస్తున్న మాత్రమే కాదండి, ఇంకా చాలా ప్రిపోజిషన్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా నేను ఈ ఒక వీడియోలో కంప్లీట్ చేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. సో లేట్ చేయకుండా మనం కైండ్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్ 1 by 1 ఒక్కొక్కటి మనం నేర్చుకుందాం. ఓకే, కైండ్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్ అంటే ప్రిపోజిషన్స్లో ఉన్నటువంటి భాగాలు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇన్, ఫస్ట్ది వచ్చేసి ఇన్, లో లేదా లోపల. సో దేనికైనా మనకి ఇంగ్లీష్లో తెలుగు పదం అనేది కంపల్సరీగా అవగాహన ఉండాలి, అప్పుడే మనం దాన్ని ఎక్కడ కరెక్ట్గా ఉపయోగించగలిగినటువంటి అవగాహన మనకు వస్తుంది. సో ఇన్, లో, లోపల అనేటువంటి అర్థం వస్తుంది ఇన్కి. సో ఈ ఇన్ని ఇంగ్లీష్ సెంటెన్స్లో ఎక్కడెక్కడ ఏ ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారు. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం చర్చించుకునేటువంటి ఇక్కడ మనం చర్చించుకునేటువంటి ప్రతి ఒక్క పదం కూడా అది ప్రిపోజిషన్, అంటే అది సబ్జెక్ట్కి కానీ ఆబ్జెక్ట్కి కానీ నౌన్కి కానీ ప్రొనౌన్కి కానీ ముందు స్థానంలో ఉండేటువంటి పదం. కాబట్టి ఇది ఒక్కటే ఇండివిజువల్గా అర్థాన్ని ఆ వాక్యంలో తీసుకురాదు కానివ్వండి, దేనితో అయితే దీన్ని అటాచ్ చేసి మనం చెప్తామో వాక్యంలో దాంతో దీని అర్థం ఫుల్ఫిల్నెస్ అవుతుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక పదానికి ముందు లేదా కొన్ని ప్రిపోజిషన్స్ ఒక పదానికి తరువాత అనేవి వస్తూ ఉంటాయి. సో ఈ విషయాన్ని కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఒక పదానికి ముందు కానీ వచ్చేటువంటి పదాలనే ప్రిపోజిషన్స్ అని అంటారు. ఓకే, సో పదం తర్వాత రేర్గా 1-2 ప్రిపోజిషన్స్ మాత్రం అట్లా ఉన్నాయి. సో అది కూడా మీరు చూద్దరు కానీ. ఓకే, సో ఇన్, లో, లోపల. సో ఇన్, లో, లోపల అనేటువంటి ఈ పదాన్ని ఏ ఏ సందర్భాల్లో మనం ఉపయోగిస్తామంటే ఖండాల గురించి చెప్పినప్పుడు, దేశాల గురించి, రాష్ట్రాల గురించి, జిల్లాల గురించి, సో అదేవిధంగా పెద్ద పెద్ద పట్టణాలు లేదా నగరాల గురించి, ప్రత్యేకంగా పలు ప్రాంతాల గురించి, లేకపోతే దుస్తుల్ని వాటి రంగుల్ని మనం ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నప్పుడు, లేదా కొన్నిటికి సంబంధించి ఒక ఫుల్ డేలో కొన్ని భాగాలు ఉంటాయి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, నైట్, రాత్రి, అర్ధరాత్రి, ఇట్లాగా వేకువజాము, ఇట్లా కొన్ని భాగాలు ఉంటాయి. అయితే ఇటువంటి వాటిలో కొన్ని భాగాలను ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా ఆ ఎక్స్ప్రెస్ చేసేటువంటి ఆ పదానికి ముందు ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ కంపల్సరీగా ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఖండాలకి ఇన్ ఏషియా, ఓకే, ఇన్ ఏషియా, ఓకే, మీకు అర్థమవుతుందా? హీ లివ్స్ ఇన్ ఏషియా అంటే అర్థం ఏంటంటే అతను ఏషియాలో ఉండేటువంటి, అంటే ఆసియా ఖండానికి చెందినటువంటి వ్యక్తి అనేటువంటి అర్థం అనమాట. సో హీ లివ్స్ ఇన్ ఇండియా, హీ లివ్స్ ఇన్ ఏపీ, హీ లివ్స్ ఇన్ ఒంగోల్, హీ బార్న్ ఇన్ నవంబర్. ఓకే, హీ బార్న్ ఇన్ నవంబర్ అంటే అతను నవంబర్ నెలలో పుట్టాడు, నవంబర్ నెలలో జన్మించాడు. ఓకే, ఐ వాజ్ ఎయిట్ టిఫిన్ ఇన్ ద మార్నింగ్. ఓకే, సో ఇన్ ద ఆఫ్టర్నూన్, ఇన్ ద ఈవినింగ్. సో ఈ విధంగా ఇక కలర్స్ గురించి మనం ఆలోచించేస్తే ఇన్ రెడ్, ఇన్ వైట్, బ్లూ, ఎనీ అదర్ కలర్, ఏ కలర్ అయినా కానివ్వండి. ఒక డ్రెస్ గురించి, దుస్తుల గురించి అక్కడ మెన్షన్ చేసినప్పుడు, ఆ దుస్తుల యొక్క రంగు గురించి మెన్షన్ చేసినప్పుడు, మనం ఆ డ్రెస్ గురించి మెన్షన్ చేసినప్పుడు దానికి ఇన్ డ్రెస్ అంటే అక్కడ మధ్యలో కలర్ వస్తుంది. సో సంథింగ్ ఏదైనా ఒక కలర్, వైట్, రెడ్, బ్లూ, బ్లాక్, సంథింగ్ ఏదైనా కావచ్చు, ఎనీ అదర్ కలర్. సో ఇన్ సమ్ కలర్ డ్రెస్, ఇన్ రెడ్ డ్రెస్, ఇన్ బ్లూ డ్రెస్, ఇన్ వైట్ డ్రెస్, ఈ విధంగా మరి ఇన్ని ఉపయోగిస్తారనమాట. కాబట్టి దేని గురించైనా, ఒక ఖండం గురించి, దేశం గురించి, రాష్ట్రం గురించి, జిల్లా గురించి, నగరం గురించి, పట్టణం గురించి, ఒక రోజులోని కొన్ని భాగాల గురించి. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇన్ ది మార్నింగ్, ఇన్ ది ఆఫ్టర్నూన్, ఇన్ ది ఈవినింగ్ అనేటువంటి మాటలు ఇక్కడ. అయితే నైట్కి అయితే ఇన్ ది నైట్ అని చెప్పి అనరు అనమాట, యాట్ నైట్ అని అంటారు.
ఓకే, అట్ మిడ్ నైట్ అని అంటారు. కాబట్టి ఇటువంటి సందర్భాలు మనం కన్ఫ్యూజ్ కాకూడదు. కాబట్టి అందుకే ఏ సందర్భాల్లో ఉపయోగించాలో నేను బోర్డు మీద మీకు రాసి ఇచ్చాను. సో మీరు దాన్ని చూసి మీరు అర్థం చేసుకుని సరిపోతుంది. వాటిని దాటి మీరు వేరే వేరే పదాలకి మీరు ఎక్స్ప్రెస్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఈ ప్రాంతాల గురించి దేని గురించి అయితే మనం చెప్పుకున్నాం, ఈ దుస్తుల గురించి, వాటిని ఏ ప్రాంతం ముందైనా కానీ మనం ఇన్ కేస్ అందులో అనేటువంటి అర్థం కనుక వచ్చినట్లయితే ఆ గ్రామంలో, ఆ పట్టణంలో, ఆ దేశంలో, ఆ ఖండంలో ఆ విధమైనటువంటి అర్థాలు కనుక వచ్చినట్లయితే మీరు అక్కడ ఖచ్చితంగా ఇన్ని అనేదాన్ని ఉపయోగించుకోవచ్చు. సో ఇది ఇన్కి సంబంధించినటువంటి ప్రిపోజిషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. సో తర్వాత మనం చూసుకుంటే ఎట్ అంటే అర్థం ఏంటంటే వద్ద అని అర్థం. నా వద్ద, మీ వద్ద. ఈ పెన్ను ఎవరి వద్ద ఉంది? నా వద్ద ఈ పెన్ను ఉన్నది. సో ఆ విధమైనటువంటి అర్థాల్లో వద్ద అనేటువంటిది సందర్భాన్ని వచ్చేటప్పుడు, లేదా దగ్గర అనేటువంటి, దగ్గర అంటే మళ్ళీ కొద్దిగా మిస్లీడింగ్ అయ్యేటువంటి అవకాశం ఉంది, అందుకనే వద్ద అని అంటున్నాను. సో అటువంటి సందర్భాల్లో మనం యాట్ను ఉపయోగించాలి. సో దీన్ని ఎప్పుడు మనం ప్రత్యేకంగా ఉపయోగిస్తామంటే ఒక ప్రత్యేక సమయాన్ని మెన్షన్ చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు, ఒక ప్రత్యేక సమయాన్ని. సో సమయాన్ని కూడా మనం కొన్ని సందర్భాల్లో ఇన్తో మనం చెప్తాం, కొన్ని సందర్భాల్లో ఎట్తో చెప్తాం, కొన్ని సందర్భాల్లో ఆన్తో చెప్తాం. సో ఇక్కడ ఎట్ అనేటువంటి దాన్ని ఎందుకు మనం ఉపయోగిస్తాము అంటే, సో ప్రత్యేక సమయాన్ని, ఓకే, ప్రత్యేక సమయాన్ని కానీ, లేదా ప్రత్యేకంగా వయసు గురించి చెప్పినప్పుడు కానీ, లేదా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశం గురించి మనం అక్కడ కోట్ చేస్తున్నట్లయితే, సో పదానికి ముందు ఖచ్చితంగా ఎట్ అనేది ఉపయోగించాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రత్యేకమైనటువంటి సమయాన్ని అట్ 6 o'clock, హీ వేక్స్ అప్ అట్ 6 o'clock అంటే అతను 6 గంటలకు లెగుస్తాడు, నిద్ర. ఓకే, హీ వేక్స్ అప్ అట్ 6 o'clock, అతను ఉదయం పూట 6 గంటలకు నిద్ర లెగుస్తాడు. సో ఆ విధంగా ఒక ప్రత్యేక సమయాన్ని మెన్షన్ చేయాలన్నప్పుడు అట్ 6 o'clock. అట్ 30 అంటే వయసు గురించి. ఓకే, హీ ఈజ్ అట్ 30. ఓకే, అంటే అతను 30 సంవత్సరాల ఈడు గలవాడు అని అర్థం వస్తుందన్నమాట. అర్థమవుతుందా మీకు? సో హీ ఈజ్ ఎట్ 30 లేదా షీ ఈజ్ ఎట్ 20. సో ఆమె వయసు ఎంత అని అన్నారు అనుకోండి, షీ ఈజ్ ఎట్ 20 అంటే ఆమె 20 సంవత్సరాల వయసు కలగదు. మనం సింపుల్గా అమ్మాయి వయసు ఎంత అంటే 20 అంటాం, మనం 20 అంటాం. సో దాని ఇంగ్లీష్లో అదే సింపుల్ లాంగ్వేజ్లో మాట్లాడవచ్చినప్పుడు ఎట్లా ఉపయోగిస్తారంటే షీ ఈజ్ ఎట్ 20, షీ ఈజ్ ఎట్ 20, షీ ఈజ్ ఎట్ 15, షీ ఈజ్ ఎట్ 30, షీ ఈజ్ ఎట్ 40. సో ఆ విధంగా మనం ఉపయోగిస్తాం అనమాట. సో ఇక ప్రత్యేకమైనటువంటి ప్రదేశాన్ని అంటే మనం ఏదైనా ఒక స్థలం వద్ద ఉన్నట్లయితే, అర్థమవుతుందా? ఏదైనా ఒక స్థలం వద్ద మనం ఉన్నట్లయితే ఆ స్థలాన్ని ప్రత్యేకించి మనం కోట్ చేస్తున్నప్పుడు, వద్ద ఉన్నప్పుడు మనం ఇంట్లో ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావటం కోసం, ఇంటిలో ఉన్నప్పుడు ఇన్ హోమ్ అంటారు. అదే ఇంటి వద్ద ఉన్నప్పుడు ఎట్ హోమ్ అని అంటారు అనమాట. ఇంటి వద్ద, ఇంటిలో. సో ఈ డిఫరెన్స్ అనేది ఉందండి, దీన్ని మీరు గమనించాలి. సో అదేవిధంగా ఆఫీస్ వద్ద, నేను ఆఫీస్ వద్ద ఉన్నాను అని మీరు ఒకవేళ ఎక్స్ప్రెస్ చేయాలనుకోండి, అట్ ఆఫీస్. ఓకే, ఏదన్నా పని విషయంగా కనుక మీరు అట్ వర్క్. అర్థమైందా? ఇంటి మీద ఉన్నాను, అట్ ద టాప్. క్రింద ఉన్నాను, అపార్ట్మెంట్ క్రింద ఉన్నాను, అట్ బాటమ్. సో ఈ విధంగా సో కొన్ని ప్రదేశాలను ఉద్దేశించి చెప్తున్నప్పుడు ఈ విధంగా అట్ అనేటువంటి మాట ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ హీజ్ అట్ హోమ్, అతని ఇంటి వద్ద ఉన్నాడు. ఓకే, హీజ్ అట్ వర్క్ అంటే ఇక్కడ వర్క్ అంటే పని వద్ద ఉన్నాడని కాదు, కానీ పని చేసేటువంటి ప్రాంతం వద్ద, ఆఫీస్ వద్ద ఉన్నాడు అని అర్థం వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం ఉపయోగించాలి అట్ను. ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని, లేదా ప్రత్యేకమైనటువంటి వయసు, లేదా ప్రత్యేకమైనటువంటి వయసు కాదులేండి, జనరల్గా వయసు గురించి. సో అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి ఒక ప్రదేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు సో ఈ విధంగా అట్ను ఉపయోగిస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఆన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆన్ అంటే ఈ ఆన్ని ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారంటే సెలవు గురించి ప్రస్తావన వచ్చినప్పుడు, లేదా ఏదైనా తేదీల గురించి, ఈ డేట్స్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు, లేదా డేస్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు. ఓకే, అలా కాకుండా కొన్ని పర్టికులర్ విషయాలు ఉన్నాయి, టీవీ గురించి, లేదా టెలిఫోన్ గురించి, లేదా రేడియో గురించి. సో ఇట్లాంటి
ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర కొన్ని విషయాలు మనం ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు, సో వాటితో రిలేటెడ్గా కొన్ని విషయాలు ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు, సో మనం ఆన్ అనేటువంటి మాటను వాటి ముందు కూడా ఖచ్చితంగా మనం ఉంచాలి అనమాట. అంటే వాటితో కనుక ఇన్ కేస్ మనం టీవీని మనం చూస్తూ ఉన్నాం, ఆన్ టీవీ అని చెప్పాలి. సో రేడియో మనం వింటూ ఉన్నాం, ఆన్ రేడియో. సో అలాగే మన ఫోన్లో మనం మాట్లాడుతూ ఉన్నాం, ఆన్ ఫోన్. సో అట్లాగా ఆ సెంటెన్స్లో ఈ విధంగా పదాలు వస్తాయి అన్నమాట. సో సెలవు అంటే ఆన్ లీవ్, డేట్స్ అంటే ఆన్ 31st, ఆన్ 1st, ఈ విధంగా డేట్స్ గురించి మాట్లాడుకోవచ్చు. అదేవిధంగా డేస్ గురించి అంటే ఆన్ మండే, ఆన్ సండే, ఆన్ ట్యూస్డే, ఆన్ వెడ్నెస్డే, ఫ్రైడే, సాటర్డే, థర్స్డే, ఇట్లాగా ఎనీవే దేని గురించైనా మనం మాట్లాడుకోవచ్చు అనమాట. సపోజ్ ఐఎమ్ ఆన్ లీవ్ టుడే, ఐఎమ్ ఆన్ లీవ్ టుడే, ఈరోజు నేను సెలవులో ఉన్నాను, ఈరోజు నేను సెలవు మీద ఉన్నాను. ఓకే, క్లియర్గా మీకు అర్థమయ్యేటువంటి మాట, ఈరోజు నేను సెలవు మీద ఉన్నాను, ఐఎమ్ ఆన్ లీవ్ టుడే. సో మీద ఆన్ అనేటువంటి అర్థం మీద అనేటువంటి అర్థాన్ని వస్తుందన్నమాట. కాబట్టి ఐఎమ్ ఆన్ లీవ్ టుడే అంటే దాని అర్థం ఏంటంటే ఈరోజు నేను సెలవు మీద ఉన్నాను. ఓకే, సో తేదీని గురించి మనం అర్థం చేసుకోవాలంటే ఐ వాజ్ బార్న్. ఓకే, ఐ వాజ్ బార్న్. సో ఇక్కడ సో ఐ వాజ్ బార్న్ ఆన్ 16th November, నేను నవంబర్ 16వ తారీఖున పుట్టాను అనేటువంటి మాట. సో పక్కన ఇయర్ కూడా మెన్షన్ చేయొచ్చు, యాక్చువల్గా మెన్షన్ చేయకపోయినా కూడా పర్వాలేదు. ఏదైనా పర్టికులర్ ఒక డేట్ని ఎత్తి మనం మాట్లాడుతున్నప్పుడు ఆన్ ద డేట్ అనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోవద్దు. సో ఐ వాజ్ బార్న్ ఆన్ 16th November. ఓకే, సో డేస్ చెప్పాను కదా కింద ఇక్కడ ఆన్ మండే, సపరేట్గా డేస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆన్ మండే, ఆన్ ట్యూస్డే అనేటువంటి విషయాలు ఖచ్చితంగా ఆన్ అనేది ఖచ్చితంగా అక్కడ మీరు ఉపయోగించాలి, గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా టీవీ, రేడియో, టెలిఫోన్ ఇటువంటి పదాల దగ్గర, సెల్ ఫోన్ ఇటువంటి పదాల దగ్గర ఖచ్చితంగా ఆన్ అనేది కంపల్సరీగా ఉండదు. వేరే ప్రిపోజిషన్ అనేది రాదు, వీటి మధ్య వేరే ప్రిపోజిషన్ అనేది ఖచ్చితంగా రాదు అండి. ఓకే, వేరే ప్రిపోజిషన్ అనేది ఖచ్చితంగా రాదు, ఆన్ మాత్రమే వాడాలి, గుర్తుపెట్టుకోండి. సో హీ ఈజ్ వాచింగ్ ఏ మూవీ ఆన్ టీవీ, హీ ఈజ్ వాచింగ్ ఏ మూవీ ఆన్ టీవీ, అతను టీవీలో ఒక సినిమాను చూస్తున్నాడు. ఇక్కడ టీవీలో అంటున్నారు కదండి, మరి ఇన్ అని రావాలి కదంటే కామన్గా ఇన్ అనే మనం హీ ఈజ్ వాచింగ్ ఏ మూవీ ఇన్ టీవీ అని మనం మాట్లాడుతూ ఉంటాం అనుదిన భాషలో. అయితే అక్కడ యాక్చువల్గా ఇన్ అని ఉపయోగించకూడదండి, అది రాంగ్ స్టేట్మెంట్. సో ఆన్ టీవీ అని ఉపయోగించాలి, అది కరెక్ట్ గ్రామటికల్ వ్యూ అనమాట. సో హీ ఈజ్ వాచింగ్ ఏ మూవీ ఆన్ టీవీ, ఐ ఆమ్ లిజనింగ్ ఏ సాంగ్ ఆన్ రేడియో. సో షీ ఈజ్ టాకింగ్, ఓకే, షీ ఈజ్ టాకింగ్ విత్ సమ్వన్ ఆన్ ఫోన్ అంటే ఆమె సమ్వన్ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉంది. సో ఈ విధంగా ఆన్ గురించి మనం క్లియర్గా మనం అర్థం చేసుకోగలం. ఓకే, నెక్స్ట్ వచ్చేస్తే మనకి బై. ఓకే, బై అంటే అర్థం ఏంటంటే చేత, నా చేత చేయబడింది, మీ చేత చేయబడింది. సో ఇట్లాగా చేత అనేటువంటి మాట ఎక్కడైతే మనం ఉపయోగించగలమో సో అక్కడ బై అనేటువంటి మాట ఖచ్చితంగా రావాలి. సో ఈ బైని ఏ సందర్భాల్లో కనుక మనం ఉపయోగిస్తారని కనుక మనం ఆలోచన చేసినప్పుడు, ఒక ప్రయాణం గురించి చెప్పినప్పుడు, ఏదైనా ఒక వ్యక్తి ప్రయాణం చేస్తూ ఉన్నాడు, సో ఆ వ్యక్తి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అంటే ఏ విధంగా ప్రయాణం చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని వ్యక్తీకరించాల్సి వచ్చినప్పుడు ఈ బైని దేన్ని సహాయంతో అతను ప్రయాణం చేస్తున్నాడో దాని ముందు ఈ బైని ఉపయోగిస్తారు. ఫర్ సపోజ్ అతను ప్లేన్లో ట్రావెల్ చేస్తూ ఉన్నాడు, ఓకే, అతను ఫ్లైట్లో ట్రావెల్ చేస్తూ ఉన్నాడు, బై ఎయిర్ అని అంటారు, లేదా బై ఫ్లైట్ అనుకోండి, లేదా బై ఏరోప్లేన్ అనుకోండి, ఎలాగైనా కావచ్చు. హీ ఈజ్ ట్రావెలింగ్ బై ఫ్లైట్, బై ఎయిర్, బై ఏరోప్లేన్ ఇట్లాగనమాట. బై ట్రైన్, హీ ఈజ్ ట్రావెలింగ్ బై ట్రైన్, హీ ఈజ్ ట్రావెలింగ్ బై కార్, he is traveling by a bike, he is traveling try a cycle, మోటార్ సైకిల్. సో ఇట్లాగా దేని సహాయంతో మనం అక్కడ ప్రయాణం చేస్తున్నాము అనేటువంటి దాన్ని మనం చెప్పాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు బై ఫ్లైట్, బై ట్రైన్, బై బస్, బై కార్, బై స్కూటీ, బై బైక్, బై బైసికిల్. సో ఈ విధంగా మనం చెప్తాం అన్నమాట. సో అది ఒకదానికి మనం బైని ఉపయోగిస్తాం. అయితే మీరు ఈ విధంగా ఆలోచించవచ్చు,
మనం ఒకవేళ మనం కాలినడకన ప్రయాణం చేస్తుంటే కొన్ని ప్రాంతాలకు మనం కాలినడకనే ప్రయాణం చేస్తూ ఉంటాం. మరి దాన్ని మనం ఎలాగా బైతో డిఫైన్ చేయొచ్చు అంటే లేదండి, కాలినడకన కానీ లేదా కాలినడకన కానీ లేదా జంతువుల మీద ఏదైనా ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, సో అక్కడ మనం ఖచ్చితంగా ఆన్ అనేది ఉపయోగించాలి. ఆన్ అనేటువంటి ప్రొనౌన్ని మనం ప్రిపోజిషన్ని మనం ఉపయోగించాలి. ఓకే, ఆన్ అనేటువంటి ప్రిపోజిషన్ని మనం ఉపయోగించాలి. మనము కాలినడకన ప్రయాణం చేస్తున్నా లేదా ఒక జంతువు మీద, సపోజ్ గుర్రం మీద ప్రయాణం చేస్తూ ఉంటారు, గుర్రం మీద స్వారీ చేస్తూ ఉంటారు. సో గుర్రం మీద స్వారీ చేస్తూ ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భాల్లో, సో అది జంతువు మీద ప్రయాణం చేయటమే కదా, అటువంటి సందర్భాల్లో కూడా బై హార్స్ అనకుండా ఆన్ హార్స్ అనేటువంటి పదాన్ని ఉపయోగించాలి. సో ఇది మస్ట్ అండ్ షుడ్గా గుర్తుపెట్టుకోవాలి. సో హ్యూమన్ బీయింగ్స్ అంటే లివింగ్ బీయింగ్స్కి దేనికైనా కానీ మనము ఉపయోగించే సందర్భం వచ్చినప్పుడు బైనే ఉపయోగిస్తాం. అయితే కొన్నిటిని సాధనం చేసుకొని, అయితే కాలినడక నడుస్తున్నప్పుడు లేదా ఒక హ్యూమన్ బీయింగ్ మరొక లివింగ్ బీయింగ్ మీద నడుస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం అక్కడ ఆన్ అనేటువంటి దాన్ని ఉపయోగించాలి. హీ వాక్స్ ఆన్ ఫుట్, అతను కాలినడకన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఓకే, హీ వాక్స్ ఆన్ ఫుట్. షీ వాజ్ రైడింగ్ ఆన్ ఎ హార్స్, షీ వాజ్ రైడింగ్ ఆన్ ఎ హార్స్ అంటే ఆమె గుర్రం మీద స్వారీ చేస్తూ ఉంది లేదా ప్రయాణం చేస్తూ ఉంది. సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో అలా కాలినడకన లేదా జంతువు మీద ప్రయాణం చేసేటప్పుడు మాత్రం బై అనేది ఉపయోగించకూడదు, ఆన్ మాత్రమే ఉపయోగించాలి. మస్ట్ అండ్ షుడ్గా గుర్తుపెట్టుకోండి ఇది. సో ప్రయాణం చేసేటప్పుడు దేని మీద మనం ప్రయాణం చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని మనం తెలియజేయాల్సి వచ్చినప్పుడు, సో అక్కడ మనం బై ఎయిర్, ట్రైన్, బస్, కార్, స్కూటీ, బైక్, సైకిల్, సమ్ అదర్ ఏదైనా కావచ్చు, అక్కడ మీరు ఉపయోగించవచ్చు. అయితే కాలినడకన అదేవిధంగా జంతువు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు బై ప్లేస్లో ఆన్ వస్తుంది. ఓకే, తర్వాత టైంని అడిగేటప్పుడు ఒక స్పెసిఫిక్గా ఒక వ్యక్తి దగ్గర టైంని మనం కనుక అడుగుతున్నాడు అంటే అతని వాచ్లో, మీ వాచ్లో టైం ఎంత అయిందండి, లేదా మీ ఫోన్లో టైం ఎంత అయిందండి, ఇట్లాగ మనం స్పెసిఫిక్గా మనం అడగాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు అక్కడ టైంని అడిగే సందర్భంలో కూడా బైని మనం ఉపయోగిస్తాం. టైంని అడిగేటప్పుడు కూడా మనం బైని ఉపయోగిస్తాం. వాట్ ఈస్ ద టైం బై యువర్ వాచ్, వాట్ ఈస్ ద టైం బై యువర్ వాచ్ అంటే నీ యొక్క గడియారంలో, నీ యొక్క వాచ్లో టైము ఎంత అవుతుంది అనేటువంటి మాటని అక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో వాట్ ఈస్ ద టైం బై యువర్ వాచ్, సో అక్కడ బై అనేటువంటి మరి అర్థం వస్తుంది అన్నమాట. సో కాబట్టి బైని ఈ విధంగా మనం ఉపయోగించాలి. సో తర్వాత మనం చూస్తే విత్ని ఏ సందర్భాల్లో మనం ఉపయోగిస్తాం. ఈ విత్ అనేది కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడేటువంటి సందర్భాల్లో మాత్రమే మనం విత్ని మనం ఉపయోగిస్తామండి. అలా కాకుండా ఒక విషయాన్ని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు మనము విత్ను ఉపయోగించాం, గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడినప్పుడు మాత్రమే మనం విత్ను ఉపయోగిస్తాం. అలా కాకుండా ఒక వ్యక్తి అవసరమైతే ఒక విషయాన్ని తీసుకొచ్చాడు, అయితే ఆ విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు మనం విత్ను ఉపయోగించకూడదు. ఓకే, వ్యక్తి తీసుకొచ్చినా కానీ విషయం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మనం విత్ ఉపయోగించకూడదు. కానీ ఆ విషయం తీసుకొచ్చిన వ్యక్తి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు లేదా ఏదన్నా ఒక సందర్భంలో వ్యక్తి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు లేదా మన కొన్ని ఫీలింగ్స్ని ఆ విషయంలో తెలియజేయాల్సిన ఒక వ్యక్తి విషయమే తెలియజేయాల్సి వచ్చినప్పుడు మనం కంపల్సరీగా విత్ని అక్కడ మనం ఉపయోగించవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ అగ్రీ విత్, ఓకే, ప్లీజ్డ్ విత్, లేదా క్వారల్ విత్, లేదా ఆర్గ్యూయింగ్ విత్. సో ఇట్లాగా 4 పదాలు ఉన్నాయి. సో దీని అయితే ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఐ అగ్రీ విత్ హిమ్, నేను అతన్ని అంగీకరిస్తాను. ఓకే, ఐ అగ్రీ విత్ హిమ్. సపోజ్ ఏదైనా ఒక ప్రపోజల్ తీసుకొచ్చాడు అనుకోండి, ఆ ప్రపోజల్ విషయంగా నేను అతన్ని అగ్రీ చేస్తున్నాను అంటే నేను ఐ అగ్రీ విత్ హిమ్. సో అతన్ని నేను అంగీకరిస్తున్నాను. ఇన్ కేస్ అక్కడ ఏదైనా కావచ్చు, మీనింగ్ అతను అంగీకరిస్తున్న అతను. ఓకే, సో ఆ విధంగా సపోజ్ ఏదైనా ఒక మ్యాటర్ గురించి అంగీకరిస్తున్నారు అనుకోండి, ఈ విధంగా ఐ అగ్రీ విత్ హిమ్ ఆన్ దిస్ పాయింట్, ఓకే, ఆన్ దిస్ కండిషన్. సో ఆ విధంగా అక్కడ ఆన్ అనేటువంటి మాట వస్తుంది. సో వ్యక్తితోటి మాత్రం మాట్లాడేటువంటి సందర్భంలో విత్ అనేటువంటి మాట రావటం కంపల్సరీ. సో ఈ విషయాన్ని మీరు గమనించాలి. సో ప్లీజ్డ్ విత్, ఏ టీచర్ వాజ్ ప్లీజ్డ్ విత్ హిజ్ ఆన్సర్. క్వారల్ విత్, సో ఐ క్వారల్ విత్ యూ. షీ వాజ్ ఆల్వేస్ ఆర్గ్యూయింగ్ విత్ మీ, ఆమె ఎప్పుడు నాతో ఆర్గ్యూ చేస్తూ వాదన చేస్తూనే ఉంటుంది. సో నాతో వాదన చేస్తూనే ఉంటుంది. సో ఆ విధంగా అర్థం వచ్చినప్పుడు, సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నాం కొన్ని సందర్భాల్లో ప్రిపోజిషన్ అనేది
పదం తర్వాత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో విత్ అటువంటిది అనమాట, అగ్రీ విత్ ఇవన్నీ కూడా సో ముందు వచ్చేటువంటివి, ఇది ఒకటి మాత్రమే తర్వాత వచ్చేటువంటిది. సో ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించాలి. ఓకే, ఇది విత్కి సంబంధించినటువంటి విషయం. తర్వాత ఫ్రమ్ టు. ఓకే, ఫ్రమ్ టు. సో ఈ ఫ్రమ్ టుని మనం ఫ్రమ్ టు అనేటువంటి రెండు పదాలను ఒకే సెంటెన్స్లోనూ ఉపయోగించవచ్చు. అలా కాకుండా ఫ్రమ్ని మనం ఇండివిజువల్గా ఉపయోగించవచ్చు, అదేవిధంగా టూను కూడా మనం ఇండివిజువల్గా ఉపయోగించవచ్చు. ఫ్రమ్ అంటే అర్థం ఏంటంటే నుండి అని అర్థం. అదేవిధంగా టు అని అంటే అర్థం ఏంటంటే కు లేదా కి. కు లేదా కి లేదా ఫ్రమ్ టు రెండింటిని కలిపి ఉపయోగించినప్పుడు నుండి వరకు. నుండి అంటే వరకు, టు అనే అర్థానికి వరకు అనేటువంటి అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ నుండి వరకు, ఫ్రమ్ టు అనేటువంటి అర్థం వచ్చినప్పుడు ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు. ఓకే, ఐ వాజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి, నేను కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రయాణించాను. సో ఆ విధంగా అంటే ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తెలియజేయాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు ఫ్రమ్ టూను ఉపయోగిస్తారు. ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ప్రయాణం విషయంలో ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతాన్ని మనం అక్కడ వాక్యాలను తెలియజేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఫ్రమ్ టూను ఉపయోగిస్తారు అన్నమాట. ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతం. ఫ్రమ్ కన్యాకుమారి టు కాశ్మీర్. ఓకే, ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ టు తెలంగాణ. సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. అలా కాకుండా మరొక సందర్భంలో ఒక సమయం నుండి మరొక సమయానికి అనేదాన్ని కూడా ఫ్రమ్ టూ తోటే మనం ఎక్స్పోజ్ చేయొచ్చు. ఒక సమయం నుండి మరొక సమయానికి, అర్థమైందా? మనం ఫ్రమ్ టూ తోటి మనం అక్కడ సెంటెన్స్ను మనం కంప్లీట్ చేయొచ్చు. ఫర్ సపోజ్ ఐ లివ్డ్ ఇన్ ఇండియా ఫ్రమ్ 2000 to 2020. ఓకే, నేను 2000 సంవత్సరం నుండి 2020 వరకు ఇండియాలో నివసించాను. మీకు అర్థమవుతుందా? ఐ లివ్డ్ ఇన్ ఇండియా ఫ్రమ్ 2000 to 2020. నేను 2000 సంవత్సరం నుంచి 2021 సంవత్సరం వరకు ఇండియాలో నివసించాను. సో ఇటువంటి సందర్భాలు ఒక సమయం నుండి మరొక సమయానికి స్పెసిఫిక్గా మనం అక్కడ కోడ్ చేయాలనుకున్నప్పుడు ఫ్రమ్ టూని మనం ఉపయోగించవచ్చు. అలా కాకుండా వీటిని విడివిడిగా కూడా ఉపయోగించవచ్చు. సపోజ్ ఐ వెంట్ టు ఏ పార్టీ ఎస్టర్డే, నేను నిన్న ఒక పార్టీకి వెళ్ళాను. ఒక పార్టీకి వెళ్ళాను. కి టు అర్థమవుతుందా మీకు అక్కడ? సో వరకు అనేది ఫ్రమ్ వచ్చినప్పుడు మాత్రమే ఉపయోగిస్తారు. టు కి కు అనేటువంటి విషయాలు వచ్చినప్పుడు మాత్రం ఇండివిజువల్గా టూని ఎప్పుడైతే ఉపయోగిస్తారో అక్కడ మనం ఉపయోగిస్తాం అన్నమాట. ఓకే, ఆ తర్వాత ఫ్రమ్ను కూడా ఇండివిజువల్గా మనం ఉపయోగించవచ్చు. మనం చూసుకుంటే హీ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ డేంజర్, షీ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ డేంజర్ అంటే ఆమె అపాయం నుండి తప్పించబడింది. ఆమె ఒక అపాయం నుండి తప్పించబడింది. సో ఆ విధంగా ఏదైనా ఒక సందర్భంలో నుండి అని చెప్పాల్సి వచ్చినప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా ఫ్రమ్ని ఇండివిజువల్గా ఉపయోగించుకోవచ్చు. లేదా ఏదైనా ఒక సందర్భంలో కు అంటే అతనికి, ఈమెకి, టు హిమ్, టు హర్, అర్థమైందా? లేదా ఒక ప్రాంతానికే కావచ్చు. అయితే అది ఇండివిజువల్గా అయినప్పుడు సో ఆ ప్రాంతానికి అనేటువంటి విషయాన్ని తెలియచేయాల్సినప్పుడు అక్కడ టు అనేటువంటి విషయాన్ని అక్కడ మీరు ప్రస్తావించవచ్చు. ఓకే, సో ఈ విధంగా ఫ్రమ్ టూని మనం కలిపి అదేవిధంగా ఇండివిజువల్గా కూడా ఉపయోగించవచ్చు అనమాట. సో నెక్స్ట్ మనం చూసుకుంటే సిన్స్. ఓకే, ఫర్. సో సిన్స్ అంటే అర్థం ఏంటంటే నుండి అని అర్థం. ఫ్రమ్ అన్నా కూడా నుండే, సిన్స్ అన్నా కూడా నుండే. అయితే ఆ ఫ్రమ్ని ఎందుకు ఉపయోగిస్తారనేది మనం అక్కడ చూసాం. అయితే సిన్స్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తారు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. సిన్స్ ఫర్ కొరకు, అర్థమైందా? సో ఈ సిన్స్ ఫర్ ఒకే విషయాన్ని అంటే ఇది కూడా ఒకే సెంటెన్స్లో ఉపయోగిస్తారంటే ఒకే సెంటెన్స్లో ఉపయోగించరు. బట్ నేను ఎందుకు ఇక్కడ ఒకేసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇష్టపడ్డాను అంటే సో మీరు అది ఎక్స్ప్లెనేషన్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సిన్స్ అనేది సిన్స్ కానీ ఫర్న్ కానీ మనం ఉపయోగించినప్పుడు కొన్ని పర్టికులర్ మూమెంట్స్లో అది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుందన్నమాట. సిన్స్ లేదా ఫర్న్ మనం ఉపయోగించినప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ప్రజెంట్ ప్రస్తుతం, పర్ఫెక్ట్ ఖచ్చితంగా, కంటిన్యూస్ అంటే జరుగుతూ, టెన్స్ కాలం. సో ఆ విధంగా మనం ఆలోచించాలంటే
ప్రస్తుతం ఖచ్చితంగా జరుగుతూనే ఉన్నటువంటి విషయాన్ని తెలియచేయాలి. అది కూడా ఎప్పుడు అంటే గతంలో ప్రారంభించబడి అది ఒక గంట క్రితం కావచ్చు, ఒక రోజు క్రితం కావచ్చు, ఒక నెల క్రితం కావచ్చు, ఒక సంవత్సరం క్రితం కావచ్చు, కొన్ని సంవత్సరాల క్రితం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక నిమిషం క్రితం అయినా కావచ్చు. ఓకే, గతంలో ప్రారంభించబడి ఇప్పుడు కూడా ప్రస్తుతం కూడా ఖచ్చితంగా కొనసాగుతూ ఉంటే, ఓకే, సో అలా కొనసాగుతూ ఉన్నటువంటి టైంని పాయింట్ ఆఫ్ టైం తోటి సూచిస్తారు అనమాట. సో ఆ పాయింట్ ఆఫ్ అంటే గతంలో ప్రారంభించబడి ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉన్నటువంటి దాన్ని ఇన్కేస్ ఎక్స్ప్రెస్ చేయాలంటే ఆ కాలాన్ని దాన్ని పాయింట్ ఆఫ్ టైం అంటారు. సో పాయింట్ ఆఫ్ టైంని మనం దేంతో డిఫైన్ చేస్తామంటే సిన్స్ తోటి డిఫైన్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే హీ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 2000. హీ హ్యాస్ బీన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, హ్యాస్ బీన్ వస్తుంది. సో హీ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 2000 అంటే అతను 2000 సంవత్సరం నుండి ఇక్కడ పని చేస్తూనే ఉన్నాడు. అంటే అతను ఇప్పుడు కూడా పని చేస్తూనే ఉన్నాడు. ఖచ్చితంగా అతను ఇప్పుడు ఇక్కడ పని చేస్తూనే ఉన్నాడు. అయితే ఎప్పటి నుంచి అంటే 2000 సంవత్సరం నుంచి, అంటే దాదాపు 20 ఏళ్ల నుండి అతను ఇంకా పని చేస్తూనే ఉన్నాడు. సో హీ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ ఆర్ వర్క్ హియర్ సిన్స్ 2000. సో అది ఒక పాయింట్ ఆఫ్ టైంని సూచిస్తుంది అనమాట. అలా కాకుండా ఫర్ అనేది ఒక పీరియడ్ ఆఫ్ టైంని సూచిస్తుంది. అంటే ఆ పని అయిపోయి ఉంటుంది, ఒక పీరియడ్, ఒక పర్టికులర్ పీరియడ్, ఒక 1 అవర్. ఆల్రెడీ నేను ఇప్పుడు మీ క్లాస్ చెప్తున్నాను, ఇంకో 10 నిమిషాలు ఆగితే ఈ క్లాస్ అయిపోతుంది. ఒక గంట తర్వాత ఎక్స్ట్రా చెప్పాలి, ఆ పని నేను చేసేసాను అని చెప్పాలి కదా. సో అక్కడ చెప్పాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు, ఆ పర్టికులర్ టైంని మెన్షన్ చేయాల్సి వచ్చినప్పుడు అక్కడ మనం సిన్స్ను ఉపయోగించాం. ఎందుకంటే అప్పుడు జరుగుతూ లేదు, అప్పటికి ఆల్రెడీ అయిపోయింది కాబట్టి అక్కడ మనం ఫర్ను ఉపయోగిస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చూసిన ఎగ్జాంపుల్ చూసాం, హీ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 2000 అంటే 2000 సంవత్సరం నుండి అతను ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తూనే ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూసాం పాయింట్ ఆఫ్ టైంలో. అయితే పీరియడ్ ఆఫ్ టైంలో ఫర్ని ఎక్స్ప్రెస్ చేయాల్సి వచ్చినప్పుడు ఏ విధంగా ఉపయోగిస్తామంటే హీ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 20 years అంటే అతను ఒక 20 సంవత్సరాలు ఇక్కడ పనిచేశాడు. అయితే ఇందాక ప్రస్తుతం కూడా చేస్తూనే ఉన్నాడు సిన్స్ వచ్చినప్పుడు. అయితే ఇప్పుడు మాత్రం హీ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 20 years అంటే అతను 20 సంవత్సరాలు కాలం ఇక్కడ పనిచేశాడు. 20 సంవత్సరాలు అతను ఇక్కడ పనిచేశాడు అని అర్థం. అంటే అది పని చేయడం అయిపోయింది కాబట్టి ఒక సమయం నుండి ఇంకో సమయం వరకు మధ్యలో అక్కడ ఒక పని జరిగిపోయింది. సో ఆ సమయాన్ని మనం ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నప్పుడు దాన్ని పీరియడ్ ఆఫ్ టైంలో ఎక్స్ప్రెస్ చేయాలి. సో దాన్ని ఫర్తో మనం ఆ టైంని డిఫైన్ చేస్తాం. అలా కాకుండా ఇప్పటికీ కూడా జరుగుతూనే ఉందనుకోండి, గతంలో ప్రారంభమై ఓకే ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటే దాన్ని పాయింట్ ఆఫ్ టైంలో మనం డిఫైన్ చేస్తాం. ఇండియా హ్యాస్ బీన్ ఇండిపెండెంట్ సిన్స్ 1947. ఓకే, ఇండియా అనేది 1947 సంవత్సరం నుంచి స్వతంత్ర దేశంగా కొనసాగుతూ ఉంది. అంటే ఇప్పుడు కూడా మనం ఇంకా స్వతంత్ర దేశమే మన భారతదేశం. సో సిన్స్ 1947. ఓకే, అలా కాకుండా పీరియడ్ ఆఫ్ టైంని మనం చూసుకుంటే శివ హ్యాస్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ 13 years. సో అంటే అతను 13 సంవత్సరాలు ఇంగ్లీష్ని బోధించాడు అని అర్థం వస్తుంది అనమాట. సో ఆ విధంగా పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంని డిఫైన్ చేయాలన్నప్పుడు సిన్స్ను ఉపయోగిస్తారు. అదేవిధంగా పీరియడ్ ఆఫ్ టైంని డిఫైన్ చేయాలనుకున్నప్పుడు ఫర్ను ఉపయోగిస్తారు. అయితే ప్రత్యేకంగా అవి ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారు అంటానికి ఇక్కడ మీకు కొన్ని డీటెయిల్స్ ఇక్కడ నేను రాశాను. సో దీన్ని చూస్తే మీకు ఇంకొంచెం క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. సిన్స్ని ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారంటే ద నేమ్ ఆఫ్ డేస్. ఓకే, ద నేమ్ ఆఫ్ డేస్ ముందు అర్థమైందా, ద నేమ్ ఆఫ్ డేస్ సిన్స్ మండే అంటే ఒక పని సపోజ్ నిన్న మొదలైంది అని అనుకుందాం. ఓకే, సో నిన్న సండే కాబట్టి దిస్ వర్క్ స్టార్టెడ్ సిన్స్ సండే అని చెప్పి అంటాం. అంటే ఈ వర్క్ నిన్నటి నుండి జరుగుతూ ఉంది, అంటే ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉన్నది. సో అప్పుడు మనం సిన్స్ నిన్న ఎస్టర్డే లేదా సండే కాకపోతే నిన్న అనేటువంటి పదాన్ని ఎస్టర్డే అనే దాంతో కూడా మనం సూచించవచ్చు. సో ఆన్ ద నేమ్ ఆఫ్ డేస్, సో పదాలు అంటే ఆ పేరును మన సండే మండే అనేట్లు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ఆ నేమ్స్ ముందు ఉపయోగిస్తారు. అదేవిధంగా ఆన్ ది నేమ్ ఆఫ్ మంత్స్ అండ్ ఇయర్స్. ఓకే, టైం గురించి చెప్పినప్పుడు టైం o'clock AM PM గురించి చెప్పినప్పుడు ఇన్ కేస్ గతంలో ప్రారంభమై పలానా పర్టికులర్ టైంకి సో ఇప్పుడు కూడా అది కొనసాగుతూ ఉంటే సిన్స్ 6 o'clock. సో ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉంది, లేదా 6 AM 6 PM. సో ఆ టైంలో అది స్టార్ట్ అయ్యి ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ మన టైంలో కూడా ఎక్స్ప్లెయిన్ ఇన్ కేస్ సీజన్స్ గురించి, ఫెస్టివల్స్ గురించి, సిన్స్ లాస్ట్ క్రిస్మస్
అర్థమైందా? సో సిన్స్ లాస్ట్ క్రిస్మస్, లేదా సిన్స్ లాస్ట్ దివాళీ, సిన్స్ లాస్ట్ సంక్రాంతి, సో సిన్స్ లాస్ట్ న్యూ ఇయర్ డే, ఆ విధంగా మనం అంటే గత న్యూ ఇయర్ నుండి లేదా గత క్రిస్మస్ నుంచి ఇప్పటి వరకు అనేటువంటి అర్థంలో ఆ విధంగా మనం ఆలోచించుకోవచ్చు. సో ఎస్టర్డే, లాస్ట్ నైట్, లాస్ట్ వీక్, మంత్, ఇయర్, ఈ విధంగా మనం లాస్ట్ ఇయర్, లాస్ట్ మంత్, లాస్ట్ డే లేదా లాస్ట్ వీక్, సో ఈ విధంగా కూడా మనం సిన్స్ను ఉపయోగించుకోవచ్చు. అయితే పాయింట్ ఆఫ్ టైం అయి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. గతంలో ప్రారంభించబడి ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఉన్నటువంటి దాన్ని సిన్స్తో ఉపయోగించాలి. అలా కాకుండా గతంలో ప్రారంభించబడి గతంలోనే కంప్లీట్ అయిపోయింది, అది ఆల్రెడీ అయిపోయి ఒక సెకండ్ అయినా కానీ అయి ఉండొచ్చు. సో అక్కడ మనం సిన్స్ అని ఉపయోగించకూడదు, ఫర్ అని ఉపయోగించాలి. ఒక్క సెకండ్ గడిచిపోయిన తర్వాత అయినా కానీ మనం ఇన్ కేస్ దాన్ని మనం చెప్తూ ఉన్నట్లయితే ఒక నిమిషం అయిపోయింది లేదా ఒక సెకండ్ అయిపోయింది, ఆ పని కంప్లీట్ అయిపోయింది. సో when it was completed we have to use for, ఏ ప్రిపోజిషన్ ఫర్ని మనం ఉపయోగించాలి. సో ఫర్ని ఏ సందర్భాల్లో, మినిట్స్లోను, హవర్స్లోను, డేస్, వీక్స్, మంత్స్, ఇయర్స్, డికేడ్స్, కంట్రీస్, ఏ లాంగ్ టైమ్, ఏ లాంగ్ పీరియడ్, సో ఇటువంటి సందర్భాల్లో ఉపయోగిస్తాం. అయితే ఈ డేస్, మంత్స్ ఇవన్నీ కూడా ఎక్కడో కూడా ఉపయోగిస్తాం సిన్స్లో. అయితే అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, అది కంటిన్యూగా జరుగుతూ ఉంటేనే మనం ఉపయోగిస్తాం. అయితే ఇక్కడ ఆల్రెడీ అయిపోయింది అనేటువంటి సందర్భంలో మనం ఉపయోగిస్తాం. సో ఆ డిఫరెన్స్ని మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో అది సిన్స్ అండ్ ఫర్కి సంబంధించినటువంటి కంప్లీట్ క్లాస్. సో తర్వాత మనం చూస్తే ఇంటూ. ఓకే, తర్వాత మనం చూస్తే ఇంటూ అంటే లోనికి. ఇంటూ అంటే అర్థం ఏంటంటే లోనికి. ఇన్ అంటే లోపల, ఇంటూ అంటే లోనికి. అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అక్కడ లోపల అంటే సింపుల్గా లోపల. అయితే ఇక్కడ ఇంటూ అనేదాన్ని మనం దేంతో మనం అనుకోవాలంటే, ఏదన్నా ఒకటి కదులుతూ లోపలికి వెళ్తూ ఉన్నట్లయితే, ఒక మూవింగ్ బీయింగ్, ఒక కదులుతూ లోపలికి వెళ్తూ ఉన్నట్టయితే అక్కడ లోనికి అని ఉపయోగించాల్సినటువంటి సందర్భంలో ఇంటూ అని ఉపయోగిస్తాం, ఇన్ అని ఉపయోగించకూడదు. సో ఆల్రెడీ ఉన్నట్లయితే లో అని ఉపయోగిస్తాం. ఆల్రెడీ ఇంటి లోనికి అన్నాం అనుకోండి, ఇంటూ హోమ్, ఇంట్లో, ఇన్ హోమ్. సో ఆ విధంగా కదులుతూ లోనికి వెళ్తున్నట్లయితే ఇంటూను ఉపయోగిస్తాం. అలా కాకుండా ఒక రూపంలో నుంచి మరొక రూపంలోని కూడా మారేటువంటి కొన్ని బీయింగ్స్ ఉంటాయి. సో వాటిని కూడా మనం చెప్పాల్సి వచ్చినప్పుడు ఇంటూను ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కదులుతూ అనేటువంటి వాటిని మనం డిఫైన్ చేయాల్సినప్పుడు హీ జంప్డ్ ఇంటూ ఏ పూల్. అంటే అతను స్విమ్మింగ్ పూల్లోనికి దూకుతూ ఉన్నాడు. సో వెన్ హీ వాజ్ ఇన్ ప్రాసెస్, సో అక్కడ మనం చెప్పాలన్నమాట. ఓకే, అలా కాకుండా ది ఫ్రాగ్ ఫెల్ ఇంటూ ఏ వెల్ అంటే ఈ కప్ప బావిలోకి పడిపోతూ ఉంది. సో అటువంటి లోనికి, అర్థమైందా? అటువంటి సందర్భం వచ్చినప్పుడు కదులుతూ ఆన్ ప్రాసెస్తో లోనికి వెళ్తున్నటువంటి వాటి సందర్భాలు వచ్చినప్పుడు ఇంటూని మనం ఎక్స్ప్రెస్ చేయాలి. అలాగే ఒక రూపం నుండి ఇంకో రూపంలోనికి మారేటువంటి సందర్భాలు కూడా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ క్యాటర్ పిల్లర్ చేంజెస్ ఇంటూ ఏ బటర్ఫ్లై. అంటే ఒక గొంగళి పురుగు మరి సీతాకోక చిలుకలాగా మారుతూ ఉంటుంది. సో మీకు అర్థమవుతుంది, ఒక గొంగళి పురుగు సీతాకోక చిలుకలాగా మారుతూ ఉంటుంది. సో కాబట్టి తర్వాత ఇంకో ఎగ్జాంపుల్, మనకి ఈజీ ఎగ్జాంపుల్ చూసుకోవాలంటే మిల్క్ టర్న్స్ ఇంటూ కర్డ్. పాలు పెరుగులాగా మారతాయి. ఓకే, వాటర్ టర్న్స్ ఇంటూ ఐస్. నీరు ఐస్ లాగా మారుతుంది. ఐస్ టర్న్స్ ఇంటూ వాటర్. ఓకే, కర్డ్ టర్న్స్ ఇంటూ బటర్ మిల్క్. సో ఈ విధంగా మనం సందర్భాలు ఉపయోగించాల్సి వచ్చినప్పుడు వాటి లోనికి మారుతూ ఉన్నప్పుడు సో మనం ఇక్కడ ఇంటూను ఉపయోగించవచ్చు. సో ఈ ప్రస్తుతం మనం ఇప్పటివరకు ఇన్ గురించి, ఎట్ గురించి, ఆన్ గురించి, బై గురించి, విత్ గురించి, ఫ్రమ్ టు గురించి, సిన్స్, ఫర్ గురించి, తర్వాత ఇంటూ గురించి మనం నేర్చుకున్నాం. సో ఇంకా కొన్ని ప్రిపోజిషన్స్ ఉన్నాయి. సో అవన్నీ నేను మళ్ళీ బోర్డు మీద మీకు రాసి మళ్ళీ నేను కెమెరా ముందుకు వస్తానండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఆ ప్రిపోజిషన్స్ ఇప్పటివరకు కూడా మనం దాదాపు 9 ప్రిపోజిషన్స్ గురించి మనం డిస్కస్ చేసాం. సో నేను ఇంకా కొన్ని ప్రిపోజిషన్స్ ఉన్నాయి, ఒక 7-8 వరకు కంపల్సరీగా మీకు తెలియజేయాల్సినవి. అయితే వీడియో ఆల్రెడీ 40 minutes అబవ్ అయిపోయింది. సో అందువల్ల నేను ఇక్కడ ఈ వీడియోని కట్ చేస్తూ ఉన్నాను. సో నేను మరొక క్లాస్లో మిగిలిన రిమైనింగ్ ప్రిపోజిషన్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పటివరకు డిస్కస్ చేసినటువంటి ప్రిపోజిషన్స్ గురించి మీకు క్లియర్గా అర్థమైందని నేను భావిస్తూ ఉన్నాను. ఎండింగ్ వరకు చూసినటువంటి అభ్యర్థులకి అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.
సో ఎవరైతే ఫీజులు కట్టి కోచింగ్ తీసుకోవడం వారికి వీలు పట్టలేదో ఖచ్చితంగా వాళ్ళందరికీ రీచ్ అవ్వాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ అండ్ షేర్ చేయాలి. సో అటువంటి పేద విద్యార్థుల వద్దకు మా క్లాసెస్ వెళ్ళాలనేది మా ఛానల్ యొక్క మోటివ్ కూడా. సో ప్లీజ్ సపోర్ట్ అస్. సో ఎండింగ్ వరకు చూసినటువంటి అభ్యర్థులకు చాలా చాలా థ్యాంక్స్ అండి. సో మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ ప్రిపోజిషన్ క్లాస్లో మళ్ళీ తిరిగి కలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.